అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖను పారిశ్రామిక ఆర్థిక రాజధాని చేయాలని 2 లక్షల కోట్లతో ఈ రోజు రేపటి రోజున ప్రారంభోత్సవాలకు వచ్చేస్తున్నటువంటి మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ నాయకులు రోడ్డెక్కారు. మనతో మాట్లాడడానికి వారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు మోడీ పర్యటన ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మోడీ ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేశాడు కాబట్టి నేను వ్యతిరేకిస్తున్నాం. 2014లో తిరుపతి వెంకన్న సాక్షిగా దేవాలయం సాక్షిగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని వాగ్దానం చేశాడు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాను, కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడతామని చెప్పేసి ఈరోజు 2024లో చెప్పినట్టు ప్రధాని మళ్ళీ ఈరోజు పర్యటనకు వచ్చాడు. ఈ 10.5 సంవత్సరాల కాలంలో దాని గురించి కనీసం మాట కూడా మాట్లాడట్లేదు. ఏ మాత్రం అమలు చేయండి హామీలు అమలు చేయనటువంటి నరేంద్ర మోడీ విశాఖపట్నంకి వచ్చి నేను ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్నే ప్రైవేటీకరణ చేస్తానని పార్లమెంటు సాక్షిగా చెప్పిన ఈ ప్రధాని ఈరోజు ఆర్థిక రాజధాని చేస్తానంటే చెవులో పూలు పెట్టుకోవాలన్నా నవ్వాలా అర్థం కావట్లేదు. ఈ ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసేది నరేంద్ర మోడీ ఆంధ్ర రాష్ట్ర పర్యటన చేయడం కరెక్ట్ కాదు. ఆంధ్ర రాష్ట్ర పౌరులు మేము కోరుతా ఉన్నాం, ప్రజలకు కోరుతా ఉన్నాం. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కోసం కోరుకునే ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ పర్యటన వ్యతిరేకించాలి. ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలి. ఎందుకంటే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టడానికి నిధులు కేటాయిస్తారని ఈ ప్రధాని ఈరోజు కడప స్టీల్ ప్లాంట్ మా ప్లాన్లోనే లేదు అని చెప్పేసి చెప్పిన తర్వాత ఇంకా రాయలసీమ ఏ రకం అభివృద్ధి చెందుతుందో సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాను. చెప్పండి, ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయడానికి, పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి వస్తే బేసిక్ గా కమ్యూనిస్టులు అంటే పరిశ్రమలకి వ్యతిరేకం, అభివృద్ధికి వ్యతిరేకం అని బయట ఒక ప్రచారం జరుగుతుంది. మీరేమంటారు? ఉత్తరాంధ్రకు అభివృద్ధి చేస్తున్నట్టు ప్రకటన కూడా లేదు. స్వయంగా కుమారస్వామి గౌడ్ గారు ఉక్కు శాఖ మంత్రి గారు కూడా విశాఖ ఉక్కు గురించి స్పష్టమైన హామీ ఇవ్వట్లేదు. అంటే ఉత్తరాంధ్రకి ఏదో మేలు చేస్తున్నాం అని చెప్పే పద్ధతిలో చెప్తున్నారు తప్ప అది కూడా ఏదో టీసీఎస్ సాఫ్ట్వేర్ సిస్టమ్ విశాఖకు వచ్చిందనేటువంటి తప్ప ఇప్పటికైనా సరే విశాఖ రైల్వే జోన్ గురించి మాట్లాడట్లేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పట్లేదు. మేము కమ్యూనిస్ట్ పార్టీలుగా మొదటి నుంచి చెప్పేది ఏమంటే వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి, వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి అభివృద్ధికి ప్యాకేజ్ ఇవ్వండి, అభివృద్ధికి నిధులు కేటాయించని చెప్పేసి అడుగుతున్నాం. ఇప్పుడు ఉత్తరాంధ్రకి ఇస్తే మేము వ్యతిరేకించట్లేదు. ఉత్తరాంధ్రలో విశాఖ ఉక్కు ప్రకటన మేము ప్రైవేటిజం అని చెప్పి స్పష్టంగా చెప్పమనండి మోడీ గారిని. ఇప్పుడు ఆ చెప్పే ధైర్యం ఉంటే చెప్పొచ్చు. ఆయన మేము వ్యతిరేకించాం దాన్ని. వెనుకబడిన ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పండి, మేమే వ్యతిరేకించాం. అదే సందర్భంలోనే రాయలసీమ ప్రాంతానికి కూడా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పి అన్నారు. ఎందుకు ఇవ్వట్లేదు? వెనుకబడిన రాయలసీమకు ప్యాకేజ్ ఇవ్వాలి. కడప ఉక్కు ఫ్యాక్టరీని ఆపేశారు. ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఎందుకు కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడలేదు? వెనుకబడిన రాయలసీమ ప్రాంతాల్లో పెండింగ్ ప్రాజెక్టుల గురించి ఎందుకు మాట్లాడలేదని తప్ప మేము ఉత్తరాంధ్రకు అభివృద్ధి చేస్తే రాయలసీమ వ్యతిరేకించే వాళ్ళం కాదు. ఉత్తరాంధ్రకి ఇచ్చేటువంటి హామీలు కూడా స్పష్టంగా లేవు. అవేనే ఇవ్వండి, ఇక్కడ కూడా అభివృద్ధి చేయండి అని చెప్పి అడుగుతున్నాం. మీరు చెప్పండి, ఒక కార్మిక నాయకుడుగా పరిశ్రమలు వస్తే కార్మికులకి ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మరి పరిశ్రమలకు 2 లక్షలకు పైనే కోట్లతో ఏర్పాటు చేస్తున్నటువంటి రేపు ప్రారంభిస్తున్నట్టు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మేము పరిశ్రమలకి వ్యతిరేకం కాదు. అదే సందర్భంలో ఈ రోజు వ్యతిరేకించేది ప్రధానంగా ఏమంటే విభజన హామీలు ఏవైతే ఉన్నాయో విభజన హామీలు అమలు చేయమని మాత్రమే మేము ఈ రోజు అడుగుతున్నాం. ప్రధానంగా రాయలసీమ జిల్లాలు ప్రత్యేకంగా వెనకబడినటువంటి జిల్లాలకి ఆ రోజుల్లో ప్రత్యేకంగా వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తారు. అట్లాగే కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతాము అని ఆ రకంగా చెప్పారు. ఈ రోజు ఉన్న ఫ్యాక్టరీని ఎత్తేసేటువంటి పరిస్థితి ఈ రోజు జరుగుతుంది. విశాఖపట్నంలో ఉండేటువంటి ఫ్యాక్టరీ ఎత్తేసి దాని పక్కనే మిట్టలు వాళ్ళ ఉక్కు ఫ్యాక్టరీకి డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాలుగా అడుగుతున్న విశాఖ ఉక్కుకు మాత్రము గనులు కేటాయించలేదు. ఇప్పుడు ఇంకా ప్రారంభం కాని దానికి మాత్రం ఒరిస్సాలో గనులు కేటాయిస్తామని చెప్పి ప్రకటన చేస్తున్నారు. కాబట్టి మేము ఫ్యాక్టరీలు వచ్చేదానికి ఏం వ్యతిరేకం కాదు. ప్రాంతీయతత్వం రాకుండా ఉండడం కోసం వెనకబడిన ప్రాంతాల్లో ఆ రకంగా ఫ్యాక్టరీలు పెట్టాలి, వాళ్ళకి సాయం చేయాలి, ఆ రకంగా విభజన హామీలు అమలు చేయాలని చెప్పి మాత్రమే మేము డిమాండ్ చేస్తున్నాం. మాట్లాడడానికి కార్మిక సంఘం నాయకుడు మేడం చెప్పండి, ఈ రోజు విభజన హామీలు ఆల్రెడీ అమలు చేశాం. గతంలో ప్యాకేజీ మహా అద్భుతం అని చెప్పినటువంటి చంద్రబాబు ఈ రోజు విభజన హామీలు అమలు చేయాలని ఎలా అడుగుతారు? విభజన హామీలు ఏ మాత్రం అమలు చేయలేదు. విభజన జరిగిన తర్వాత ఫస్ట్ ఎన్నికైన చంద్రబాబు నాయుడు గారే. ఆ రోజు ఆయన ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ ఇట్లాంటివన్నీ తెస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. కానీ ఒక్కసారి కూడా మోడీ గారిని ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ గురించి మాట్లాడలేదు. విభజన హామీలు అమలు చేయమని అడగలేదు. ఎంతసేపు వాళ్లకు దన్నుగాయడం తప్ప వేరే పని ఏమాత్రం చేయని పరిస్థితి ఆ రోజు ఉంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన కూడా ప్రత్యేక హోదా తీస్తాను, ప్రత్యేక ప్యాకేజీ మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేస్తామని చెప్పేసి వచ్చాడు. హోదా వద్దు ప్యాకేజీ ముద్దన్నారు.
హోదా వద్దు ప్యాకేజ్ ముద్దని కాదు, హోదా కావాలి. ఎందుకంటే హోదా వస్తే పరిశ్రమలు వస్తావి, రాయితీలు వస్తావి, అట్లా డెవలప్ అవుతుంది మామూలుగా అయితే. కాబట్టి హోదా అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ప్యాకేజ్ కూడా ఇవ్వలేదు కదా. ప్రత్యేక ప్యాకేజ్ ఏం చెప్పారు ఆ రోజు? రాయలసీమ ప్రాంతాలకు, ఉత్తరాంధ్ర వెనుకబడ్డ ప్రాంతాలకు మాత్రమే ప్రత్యేక ప్యాకేజీ. ప్రత్యేక హోదా రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తాము, పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ రకంగా పరిశ్రమలు ఏర్పాటైతే నిరుద్యోగం పోయి ఉపాధి కల్పించబడుతుంది, ప్రాజెక్టులు వస్తావి, ఆ రకంగా రాయితీలు వస్తే చాలా మంది కంపెనీలు వస్తావి, కంపెనీలు వస్తే ఆటోమేటిక్ డెవలప్ అవుతుందని చెప్పేసి పద్ధతితో చెప్పడం జరిగింది తప్ప ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజ్ లేదు, చంద్రబాబు అడిగింది లేదు, మోడీ ఇచ్చింది లేదు, ఎవరు ఏం చేసింది లేదు. ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది అక్కడే ఉంది, బాగా వెనుకబడ్డ ప్రాంతంగా, ఈ దేశంలోనే వెనుకబడ్డ ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ ఉందనే విషయం గమనించాలి. మోడీ పర్యటన ప్రధానంగా వ్యతిరేకించడానికి ఒకటే కారణము, రాష్ట్ర విభజన జరిగేటువంటి సమయంలో విభజన హామీలు అమలు చేయాలి. ఆ హామీలు అమలు చేసినటువంటి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చిన తర్వాతే రాష్ట్రానికి మోడీ రావాలంటున్నారు వామపక్ష నాయకులు. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.